जय श्रीराम। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడు గారు తెలుగు చేసినది. అయోధ్యకాండం 101వ సర్గలో ఉన్నాము. 100వ సర్గలో శ్రీరాముడు దగ్గరికి భరతుడు రావడం కనిపిస్తుంది. శ్రీరాముడు భరతుడు అడవికి వచ్చుటకు కారణం అడగడం ఈ సర్గలో కనిపిస్తుంది. లక్ష్మణ సమేతుడైన ఆ శ్రీరాముడు పెద్దలయందు ప్రేమగల ఆ భరతుని ఓదార్చి ఇట్లు ప్రశ్నించుటకు ప్రారంభించెను. నీవు చీర జటాదినములు ధరించి ఇక్కడకు వచ్చుటకు కారణమును తెలుసుకొనగోరుచున్నాను. చెప్పుము. నీవు రాజ్యమును విడిచి కృష్ణాదిన జటాధారివై ఈ అరణ్యమునకు వచ్చుటకు కారణమేమో సవిస్తరముగా చెప్పుము. భరతుడు శ్రీరాముని మాటలు విని రాముని మరలా గట్టిగా కౌగిలించుకొని నమస్కరించుచూ ఇట్లు పలికెను. మన తండ్రి నిన్ను అడవికి పంపి చేయశక్యముగాని అట్టి పనిని చేసి పుత్రశోకము సహింపజాలక స్వర్గస్థుడయ్యను. స్త్రీ అయిన నా తల్లి కైకేయి ప్రేరేపింపగా మన తండ్రి తన కీర్తిని అంతనూ నశింపచేయు ఈ మహాపాపమును చేసినాడు. నా తల్లి రాజ్యము లభింపక వైధవ్యమును మాత్రము పొంది శోకముచే కృషించినదై భయంకరమైన నరకములో పడగలదు. దాసుడనైన నన్ను అనుగ్రహించి దేవేంద్రుడి వలె ఇప్పుడే రాజ్యాభిషిక్తుడవు అగుము. ఈ ప్రజలు భర్తను కోల్పోయిన మన తల్లులు అందరూ నీ దగ్గరకు వచ్చినారు, అనుగ్రహించుము. అందుచే వంశక్రమమును బట్టి పెద్దవాడవగు నీకు సంక్రమించినది తగినది అయిన ఈ రాజ్యమును ధర్మానుసారముగా స్వీకరించి నీ మిత్రుల కోరికను తీర్పుము. శరత్కాల రాత్రి నిర్మలమైన చంద్రుని పొందినట్లు సమస్తమైన ఈ భూమి నిన్ను ప్రభువుగా పొంది నాధురాలు అగుగాక. ఈ సచివులు నేను అందరము కూడా శిరస్సు వంచి నమస్కరించుచు నిన్ను ప్రార్థించుతున్నాము. నీ సోదరుడను శిష్యుడను దాసుడను అయిన నన్ను అనుగ్రహింపుము. వంశక్రమమున వచ్చుచున్నది తండ్రి గారికి సంబంధించినది గౌరవింపబడినది అయిన ఈ ప్రకృతి మండలము చేయి ప్రార్థనను కాదనకుము. మహాబాహువైన భరతుడు ఇట్లు పలికి కన్నీరు కార్చుచు మరల శ్రీరాముని పాదములను శిరస్సుతో స్పృశించి నమస్కరించెను. శ్రీరాముడు మాటి మాటికి నిట్టూర్చుచు మదించిన ఏనుగు వలె ఉన్న సోదరుడైన ఆ భరతుని కౌగిలించుకొని ఇట్లు పలికెను. ఉత్తమ కులమునందు పుట్టినవాడు, బలవంతుడు, తేజస్శాలి, సద్వ్రతములను ఆచరించువాడు అయిన నీ వంటి జనుడెవ్వడైనా రాజ్యము కొరకై పాపము చేయునా? నీ విషయమున నాకేమీ సందేహము లేదు. నీలో ఏ కొంచెము కూడా దోషము నాకు కనబట్టలేదు. బాల్యము చేత నీవు నీ తల్లిని కూడా నిందింపవద్దు. పెద్దలు సమర్థులైన తమ భార్యాపుత్రాదుల విషయమున తమ ఇష్టము వచ్చినట్లు చేయవచ్చునని శాస్త్రము. సత్పురుషులు లోకములో భార్యాపుత్ర శిష్యుల విషయమున ఏ విధముగా చెప్పుచున్నారో మనము దశరథ మహారాజునకు అట్టి వారమే అను విషయంను తెలుసుకొనుము. నా చేత నారచీరలు కృష్ణాజినము ధరింపజేసి అరణ్యములో నివసింపచేయుటకు కానీ నన్ను రాజ్యములో అభిషిక్తును చేయుటకు కానీ మహారాజునకు అధికారమున్నది. ధర్మవేత్తలలో శ్రేష్ఠుడవైన ఓ భరత, ధర్మజ్ఞుడైన తండ్రి విషయమున లోకులందరూ మెచ్చుకొనున్నట్లుగా ఎంతటి గౌరవమును చూపించవలనో అంతటి గౌరవమును తల్లి విషయమునందు కూడా చూపవలను. ధర్మశీలులైన నా తల్లిదండ్రులిద్దరూ నన్ను అరణ్యమునకు వెళ్ళమని ఆజ్ఞాపించగా నేను మరి ఒక విధముగా ఎట్లు చేయుదును? నీవు అయోధ్యలో లోకుల గౌరవమునకు పాత్రమైన రాజ్యపాలనము చేయుచుండవలను. నేను నారచీరలు ధరించి దండకారణ్యములో నివసించదను. మహా తేజస్శాలి అయిన దశరథ మహారాజు ప్రజల సమక్షమున ఈ విధముగా పంపకము చేసి మనలను ఆజ్ఞాపించి స్వర్గస్థుడైనాడు.
ధర్మాత్ముడు లోక గురువు అయిన ఆ మహారాజు వాక్యమును నీవు ప్రమాణముగా గ్రహించవలను. నీకు తండ్రి ఇచ్చిన భాగమును అనుభవించవలను. మహాత్ముడైన తండ్రి 14 సంవత్సరములు దండకారణ్యములో నివసించుట అనే భాగమును నాకిచ్చినాడు. నేను దానిని అనుభవించెదను. శ్రీమద్ రామాయణం నందలి అయోధ్యాకాండలోని 101వ సర్గము సమాప్తము. జై శ్రీరామ్. 102వ సర్గము. భరతుడు తిరిగి రాజ్యమును గ్రహింపుమని పట్టుబట్టి తండ్రి మరణము నెరిగించుట. తండ్రి మరణం గురించి చెప్పిన ఆ తండ్రి స్వర్గస్థుడయ్యాడు అనేది ఇంకా శ్రీరామునికి మనసుకు ఎక్కలేదు. రాముని మాటలు విని భరతుడు ఇట్లు చెప్పాను: ధర్మ విహీనుడనైన నాకు రాజధర్మముతో ఏమి ప్రయోజనము? మన వంశములో ఎల్లప్పుడూ ఉన్న శాశ్వతమైన ధర్మము ఏమనగా, జ్యేష్ఠపుత్రుడు ఉండగా చిన్నవాడు రాజు కాకూడదు. అందుచేత నీవు నాతో కూడా ఐశ్వర్య సమృద్ధమైన అయోధ్యకు వచ్చి మన కులమునకు క్షేమము కలుగుటకై రాజ్యాభిషిక్తుడవు అగుము. జనులు రాజు కూడా మనుషుడే అని అనుకొనుచుండవచ్చును, కానీ ధర్మార్థములను సంరక్షించు చరిత్ర గల రాజు మనుష్యునకు శక్యము కాని ప్రభావము గల దేవత అని నా అభిప్రాయము. భరతుడు చెప్పాడు, నా విష్ణు పృథ్వీపతి అంటారు కదా, రాజు అయినవాడు పరమాత్మ అంశనే అని. నేను కేకయ దేశంలో ఉండగా నీవు అరణ్యమునకు వెళ్ళగా అనేక యజ్ఞములు చేసినవాడు, పూజ్యుడు, సత్పురుషులకు ఇష్టమైన వాడు అయిన దశరథ మహారాజు స్వర్గస్థుడైనాడు. నీవు సీతా లక్ష్మణ సహితుడవై అరణ్యమునకు వెళ్ళిన వెంటనే దశరథ మహారాజు దుఃఖపీడితుడై స్వర్గస్థుడయ్యను. లేచి తండ్రికి జలతర్పణములు ఇమ్ము. నేను శత్రుఘ్నుడు కూడా పూర్వమే జలతర్పణము ఇచ్చి ఉన్నాము. ప్రియుడైన పుత్రుడిచ్చినది పితృలోకములలో అక్షయముగా ఉండునని చెప్పుదురు కదా. మన తండ్రికి ప్రియమైన పుత్రుడవు నీవే. అందుచేత నీవు ఆయనకు అపరక్రియలు చేయము. నీ తండ్రి అయిన దశరథుడు నీవు దూరముగా వెళ్ళిపోవటచే నిన్ను గూర్చియే దుఃఖించుచు, నిన్ను చూడవలనని కోరుచు, నీ యందు లగ్నమైన మనస్సును మరల్చజాలక నిన్ను గూర్చిన శోకముతో మునిగిపోయి నిన్నే స్మరించుచు మరణించినాడు. శ్రీమద్ రామాయణం నందలి అయోధ్యాకాండలోని 102వ సర్గము సమాప్తము. జయ శ్రీరామ్. 103వ సర్గము. రాముడు తండ్రికి జలాంజలినిచ్చుట, పిండదానం చేయుట, రోధించుట. భరతుడు చెప్పిన దుఃఖకరమైన ఆ పితృ మరణ వార్తను విని శ్రీరాముడు స్మృతి తప్పి మూర్ఛపడెను. శత్రు సంహారకుడైన ఆ శ్రీరాముడు యుద్ధములో దేవేంద్రుడు ప్రయోగించిన వజ్రము వంటి దుఃఖకరమైన భరతుడు పలికిన ఆ వాగ్వ్రజ్రము తగులగానే 2 బాహువులు మెలివేసి అరణ్యములో గొడ్డలి చేత ఖండించబడిన పుష్పించిన వృక్షము వలె నేలపై పడెను. ఇప్పటికీ దశరథ మహారాజు మరణించడం తనని గురించిన దుఃఖంతో అని తెలిసింది. దగ్గరనే ఉన్న ఆ సోదరులు సీత ఏడ్చుతూ ఆ విధముగా నేలపై పడిన ఆ శ్రీరామునిపై ఉదకము చల్లిరి. శ్రీరాముడు మూర్ఛ నుండి తేరుకొని కన్నీళ్లు కార్చుతూ దైన్యముతో అధికముగా విలపింప ప్రారంభించెను. ధర్మాత్ముడైన ఆ శ్రీరాముడు తన తండ్రి అయిన దశరథ మహారాజు స్వర్గస్థుడైనట్టు విని భరతునితో ధర్మసమ్మతమైన మాటలను ఇట్లు పలికెను: తండ్రి మరణించిన పిమ్మట ఆ అయోధ్యతో నాకు ఏమి పని? ఆ రాజశ్రేష్ఠుడు లేని అయోధ్యను ఎవరు పాలింపగలరు? నన్ను గూర్చిన శోకముతో మరణించిన ఆ మహాత్మునకు నేను సంస్కారము కూడా చేయదాలకపోతిని. చెడ్డ పుట్టుక గల అట్టి నా చేత ఆయనకు ఏమి ప్రయోజనము? పాపశూన్యుడవైన ఓ భరతుడా, నీవును శత్రుఘ్నుడును మన తండ్రి అయిన దశరథ మహారాజునకు చేయవలసిన ప్రేత కృత్యములన్నీ చేసి సత్కరించినారు. అందుచే మీరిద్దరూ కృతార్థులు. దశరథ మహారాజు చనిపోవుటచే ప్రధాన పురుషుడు లేక వ్యాకులముగా ఉన్న అయోధ్యకు నేను వనవాస అనంతరము కూడా వెళ్ళను. తండ్రి గారు మరణించినారు కదా, నేను వనవాసమును పూర్తి చేసుకొని అయోధ్యకు తిరిగి వచ్చిన పిమ్మట అక్కడ నాకు ఉపదేశం చేయువారు ఎవరు? పూర్వము మన తండ్రి నా మంచి నడవడికను చూచి ఆనందించుచు
నన్ను సంతోషపెట్టుటకై కొన్ని మాటలు చెప్పుచుండెడివాడు. చెవులకు సుఖకరమైన అట్టి మాటలను ఇటుపై నేను ఎవరి నుండి వినగలను? రాముడు భరతంతో ఇట్లు పలికి శోక సంతప్తుడై పూర్ణ చంద్రుని వంటి ముఖము గల సీతతో ఇట్లనెను. ఓ సీత, నీ మామగారు మరణించినారు. ఓ లక్ష్మణ, తండ్రి లేనివాడవైనావు. దశరథ మహారాజు మరణించినను దుఃఖవార్తను భరతుడు చెప్పుచున్నాడు. రాముడట్లు చెప్పగానే యశస్శాలులైన ఆ భరత లక్ష్మణ శత్రుఘ్నుల నేత్రముల నుండి అత్యధికముగా కన్నీరు కారెను. ఆ సోదరులందరూ రాముని మిక్కిలి ఓదార్చి, తండ్రి అయిన దశరథ మహారాజునకు జలతర్పణములిమ్ము అని ప్రార్థించిరి. మామగారైన దశరథ మహారాజు స్వర్గస్థుడైనట్లు వినిన ఆ సీత కన్నీళ్లతో నిండిన నేత్రములతో భర్తను చూడలేకపోయాను. రాముడు ఏడ్చుచున్న సీతను ఓదార్చి దుఃఖించుతూ దుఃఖముతో బాధపడుతున్న లక్ష్మణునితో ఇట్లు పలికెను. మహాత్ముడైన తండ్రి గారికి ఉత్తర క్రియలు చేయుటకు వెళ్ళెదను. గార చెట్టు తెలగపిండిని ఉత్తరీయమును తీసుకొని రమ్ము. సీత ముందు నడుచుగాక నీవు ఆమె వెనకనే నడిచి వెళ్ళము. నీ వెనక నేను వచ్చేదను. ఈ మరణ నిమిత్తకమైన స్నానము కొరకై మనము చేయు ఈ గమనము చాలా భయంకరమైనది. పిమ్మట ఎల్లప్పుడూ ఆ రాజకుమారులను అనుసరించి ఉండువాడు, ప్రశస్తమైన బుద్ధి, గొప్ప ఆలోచనా శక్తి, మెత్తని స్వభావము కలవాడు, ఇంద్రియ నిగ్రహవంతుడు, శాంతుడు, రాముని యందు దృఢ భక్తి కలవాడు ఆయన సుమంత్రుడు ఆ రాజకుమారులందరినీ ఓదార్చి మంగళకరమైన ఆ మందాకిని నదిలో స్నానములు చేయుటకు వారి చేతులను పట్టుకొని దింపెను. గొప్ప కీర్తి కల ఆ సోదరులు మంచి రేవులు కలది, సుందరమైనది, ఎల్లప్పుడూ పుష్పించిన అరణ్యములు కలది అయిన మందాకిని నదిని అతి కష్టముగా సమీపించి బురద లేని మంగళకరమైన రేవులో దిగి, తండ్రి, ఈ జలము నీకు తృప్తి కలిగించుకాక అని పలుకుతూ దశరథ మహారాజునకు జల తర్పణములు ఇచ్చిరి. శ్రీరాముడు దోసిలితో నీళ్లు గ్రహించి దక్షిణాభిముఖుడై ఏడ్చుచూ ఇట్లనెను. రాజులలో శ్రేష్ఠుడవైన ఓ తండ్రి, పితృలోకములోనున్న నీకు ఇప్పుడు నేనిచ్చుతున్న ఈ పవిత్రమైన జలము అక్షయమై నిన్ను చేరుగాక. పిమ్మట తేజస్శాలి అయిన ఆ శ్రీరాముడు సోదరులతో మందాకిని నది ఆవలి తీరమునకు వెళ్ళి తండ్రికి పిండ ప్రదానము చేసెను. దర్భలు పరిచి వాటిపై రేగుపళ్ళు కలిపిన గార తెలకపిండిని ముద్దలు చేసి ఉంచి దుఃఖార్తుడై ఏడ్చుతూ ఇట్లు పలికెను. మహారాజా, మేము తినుచున్న దానినే నీకు అర్పించుతున్నాను. సంతోషముతో భుజించుము. పురుషుడు ఏ అన్నమును తినునో వాని దేవతలు కూడా ఆ అన్నమునే తినెదరు కదా. నరశ్రేష్ఠుడైన శ్రీరాముడు పిదప ఆ మార్గము మీదుగానే నదీ తటమును దాటి వెళ్ళి అందమైన చర్యలు గల చిత్రకూట పర్వతమును ఎక్కెను. భూమండలాధిపతి అయిన ఆ శ్రీరాముడు పర్ణశాల ద్వారము చేరి భరత లక్ష్మణులనిద్దరినీ చేతులతో కౌగిలించుకొనెను. ఆ సోదరులు సీత ఏడ్చుటచే ఆ పర్వతమునందలి సింహములు గర్జించినప్పుడు కలుగునట్లు ప్రతిధ్వని కలిగెను. తండ్రికి జలతర్పణములు చేయుచు ఏడ్చుచున్న మహాబలశాలులైన సోదరులు చేసిన వ్యాకులమైన ధ్వనిని విని భరతుని సైనికులు భయపడిరి. భరతుడు శ్రీరామునితో తప్పక కలిసి ఉండును. ఈ ధ్వని మరణించిన తండ్రిని గూర్చి ఏడ్చుతున్న వారి రోదన ధ్వనియే అని ఆ సైనికులు అనుకొనిరి. వారందరూ తమ తమ స్థానములు విడిచి ఒకే విధమైన ఆలోచనతో పరుగెత్తుచు ఆ ధ్వని వచ్చు వైపునకు తమ తమ స్థానములను అనుసరించి వెళ్ళిరి. కొందరు గుర్రముల మీదను, కొందరు ఏనుగుల మీదను, సుకుమారులైన కొందరు చక్కగా అలంకరించిన రథముల మీదను, మరికొందరు కాలినడకను వెళ్ళిరి. ఆ జనులందరూ కొంచెము కాలము క్రితమే ప్రవాసమునకు వెళ్ళిన ఆ శ్రీరాముని చాలా కాలము క్రితము వెళ్ళిన వాని వలె చూడవలనన్న కోరికతో ఆ ఆశ్రమమునకు శీఘ్రముగా వెళ్ళిరి. అక్కడ కలిసిన సోదరులను చూడవలనన్న తొందరతో ఆ జనులందరూ డెక్కల ధ్వనులతోనూ చక్రాంతముల ధ్వనులతోనూ వ్యాకులమైన వివిధ వాహనములు ఎక్కి వెళ్ళిరి. అనేకమైన వాహనములు, డెక్కలు,
చక్రాంతములు ఆ భూమిని నలగగొట్టుట చేత మేఘములు కమ్మినప్పుడు ఆకాశమునందువలే సంకులమైన ధ్వని బయలుదేరాను. ఆ ధ్వనికి భయపడిన ఏనుగులు, ఆడ ఏనుగులు తమ వెంట రాగా మదగంధమును అంతటా వ్యాపింపచేయుచు ఆ వనము నుండి మరొక వనమునకు వెళ్ళినవి. ఆ శబ్దము విని వరాహములు, తోడేళ్ళు, మహిషములు, సర్పములు, వానరములు, వ్యాఘ్రములు, గోకర్ణములు, గవయములు, చుక్కల జింకలు భయపడినవి. చక్రవాకములు, నత్యూహములు, హంసలు, కారండపములు, కొంగలు, కోకిలలు, క్రౌంచములు ఆ ధ్వనిని విని భయపడి నలుదిక్కులకు పారిపోయినవి. ఆ శబ్దమునకు భయపడిన పక్షులతో నిండిన ఆకాశము, మనుషులతో నిండిన భూమి ఆ రెండును ఆ సమయమునందు సమముగా ప్రకాశించెను. పిదప ఆ జనులు పురుషశ్రేష్ఠుడు, కీర్తిశాలి, శత్రు సంహారకుడు అయిన ఆ శ్రీరాముడు నేలపై కూర్చుని ఉండగా చూచిరి. వారందరూ శ్రీరాముని సమీపించి కైకేయిని, మందరను నిందించుచు కన్నీళ్లు కార్చిరి. పిదప ధర్మజ్ఞుడైన ఆ శ్రీరాముడు చాలా దుఃఖితులై నేత్రములలో బాష్పములు నిండి ఉన్న వారినందరినీ చూచి పురుషులను తండ్రులను వలె, స్త్రీలను తల్లులను వలె కౌగిలించుకొన్ను. అక్కడ శ్రీరాముడు కొందరిని కౌగలించుకొన్ను, కొందరు శ్రీరామునకు అభివాదనము చేసిరి. అప్పుడు దశరథ నందనుడు తన మిత్రులను, బంధువులను అందరినీ చేరి అర్హతలను అనుసరించి గౌరవించెను. అక్కడ మహాత్ముల రోదన ధ్వని భూమిని, ఆకాశమును, పర్వత గుహలను, దిక్కులను ప్రతిధ్వనింపచేయుచు మృదంగ ధ్వని వలె అవిచ్ఛిన్నమై వినవచ్చెను. శ్రీమద్ రామాయణం నందలి అయోధ్యకాండలోని 103వ సర్గము సమాప్తము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీరామార్పణమస్తు. జయ శ్రీరామ్.